ఈ విషయాన్ని చూద్దాం. సో, హేరోదు క్రీస్తు పూర్వం 40 నుండి 4 వరకు పరిపాలన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టింది అప్పుడే. ఈ క్రీస్తు పూర్వం 4లో అంటారు. అంటాము. ఎందుకంటే మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే హేరోదు చనిపోయిన తర్వాత ఆ శిశువును ఆహ్, హ్మ్, యోసేపును, మరియయు ఐగుప్తు దేశం నుండి నజరేతు ఊరికి వెళ్ళిరి అనే మాట మనం చూస్తాం. ఎక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. సో, హేరోదు చనిపోయింది 4లోని మనకి అర్థమవుతే, అప్పుడు యేసు కూడా పుట్టింది ద సేమ్ నియర్ టైమ్. అప్పటికే మరి 2 సంవత్సరాలు కాబట్టి మనం సపోజ్‌గా 4 అని చెప్తాం. ఓకే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూసేది జెరుబాబెల్స్ టెంపుల్. అంటే మీకు తెలుసు సొలొమోను దేవాలయాన్ని నెబుకద్నెజర్ నాశనం చేసిన తర్వాత యెరుబాబెలు పరిపాలనలో కట్టబడినటువంటి దేవాలయం ఇది. ఓకే. సో, ఈ ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే. ఆ తర్వాత దీన్ని హస్మోనియన్ అనేటువంటి వాళ్ళు ఎక్స్‌పాన్షన్ అంటారు. అంటే కొంచెం పొడిగించారనమాట. మీరు ఏదైతే ఇక్కడ ఈ కలర్‌లో చూస్తున్నారో ఇది పొడిగింపనమాట. జెరుబాబెల్ కట్టిన దేవాలయానికి పొడిగింపనమాట ఇదంతా కూడా. పొడిగించారు. సరే ఏమైంది అంటే హేరోస్ టెంపుల్ అంటాం. ఈ ఈ దీన్ని హేరోస్ టెంపుల్ అంటాం. అంటే ఏంటి? ఇక్కడ మీరొక విషయాన్ని గమనించాలి. మీకు చెప్పాను ఆల్రెడీ. హేరోదు ఇశ్రాయేలీయుడు కాడు. హేరోదు యూదుడు కాడు. హేరోదు ఎదోమీయుడు. అయితే ఏంటి సంగతి అంటే, యూదుల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి అతడేం చేశాడంటే, పాక్షికంగా యాంటియోకస్ ఎపిఫానస్ పాడు చేశాడు గదా! పాక్షికంగా యాంటియోకస్ ఎపిఫానస్ పాడు చేశాడు గాబట్టి, ఆ పాడు చేసినటువంటి ప్రాంతానంతటిని గూడా బాగు చేసి, శృంగారము అనేటువంటి దేవాలయపు ద్వారాన్ని నిర్మించాడు హేరోదు. అంటే హేరోదు దేవాలయం కట్టాడంటే, హేరోదు దేవాలయం కట్టలేదు. కానీ హేరోదు దేవాలయాన్ని రిపేర్ చేశాడు. రిపేర్ చేశాడు. అంటే బాగు చేశాడు. మరమ్మతులు చేయించాడు. యూదుల దగ్గర నుంచి మంచి పేరు పొందుకోవడానికి, యూదుల సపోర్ట్ పొందుకోవడానికి ఆడు చేసిన ప్లాన్ అది. ఓకే. అందుకని హేరోదు టెంపుల్ అంటారు. కానీ వాస్తవానికి హేరోదు టెంపుల్ కట్టించలేదు. ఇది ఈ ఈ టెంపుల్ కట్టింది జెరుబ్బాబెలే. జెరుబ్బాబెల్ కట్టిన దేవాలయంని యాంటియోకస్ ఎపిఫానస్ పాక్షికంగా నాశనం చేస్తే దాన్ని బాగు చేయించాడు హేరోదు. ఓకే. యాంటోనియా ఫోర్ట్రెస్ అంటాం. యాంటోనియా ఫోర్ట్రెస్ అంటే ఇది గ్రీకుల ఫోర్ట్రెస్ అనమాట. అంటే కోట. ఇది కోట. ఇదొక కోట. అదే రోమిల కోట. ఓకే. ఇదేమో యెరూషలేం దేవాలయం. ఇది యెరూషలేం దేవాలయం. చూడండి ఒకసారి. యెరూషలేం దేవాలయం ఇది. ఓకే. ఆ తర్వాత దీన్ని సిసరియా అంటారు. సిసరియా అంటే కైసరయ అని అర్థం. అంటే రోమ్. ఓకే. రోమ్ అనమాట. రోమ్ నగరం. కైసరియా అంటారు. సిసరియా అంటారు. కైసరు అంటే చక్రవర్తి. కైసర్ చక్రవర్తి అంటారు గదా! ఆయన ఉండే ప్రదేశం అనమాట. సిసరియా రోమ్ ప్రాంతం. రోమ్ పట్టణం అనమాట ఇది. ఇది కూడా అంతే. ఇది రోమ్ పట్టణంలోని ఒక భాగం. దీన్ని యాంఫీ థియేటర్ అంటారు. అంటే స్టేడియం అనమాట. ఇక్కడ స్టేడియం. ఇక్కడ రాజులు కూర్చొని స్పోర్ట్స్ చూసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో స్పోర్ట్స్ అంటే కుస్తీ పోటీలు, లేదంటే సింహాలు, మృగాలు క్రైస్తవులను చంపడం ఇయ్యే. ఆ రోజున వాళ్ళు చూసింది. దీన్ని యాంఫీ థియేటర్ అంటారు. స్టేడియం అంటారు. ఓకే. ఇయి జూసే ఈ రోజున మనోళ్ళు గట్టేది. ఓకే. ఆనాడు రోమీలే కట్టారు ఇయన్నీ గూడా. రోమీలు, గ్రీకులు కట్టినటువంటి యాంఫీ థియేటర్స్ ఇయన్నీ గూడా. అది. ఆల్‌రైట్. తర్వాత మనం చూడాల్సిందేంటంటే అర్కెలస్ అంటే హేరోద్ తర్వాత వచ్చినటువంటి వాడనమాట. అతని యొక్క కాయిన్స్ అనమాట. కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళ అంటాం గదా! అట్లాగే అర్కెలస్ పేరు మీద తయారు చేయబడినటువంటి నాణేలనమాట ఇవి మీరు చూసేవి. ఆ తర్వాత హేరోది యాంటిపస్ మీకు తెలుసు. అంతియొప్ప అని మనం వింటా ఉంటాం గదా! అంతియొప్ప అంటాం గదా! అతననమాట. హేరోదు అంతియొప్ప అనేటువంటి వాడు. ఓకే. సో, గాలిలీ, పెరియా తర్వాత టెట్రాక్, రూలర్ ఆఫ్ ద ఫోర్త్ పార్ట్, యాంటియోపస్, హేరోడిస్. ఓకే. ఇదంతా కూడా మనము
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మునిపే మనం వీళ్ళందరం చూస్తాం. ఓకే. ఇప్పుడు మనం చూసేటువంటి పట్టిక అయితే మాత్రం యేసుక్రీస్తు పుట్టిన తర్వాతే. అదేంటయ్యా అంటే వినాలి జాగ్రత్తగా. హేరోద్ ద గ్రేట్ ఆయనకి పుట్టినటువంటి వారిలో మరియమ్నే 1, ఆ తర్వాత మెల్తక్, మరియమ్నే 2 అనేటువంటి వాళ్ళు. అయితే మరియమ్నే 1లో నుంచి అలెగ్జాండరు, అరిస్టోబులస్, తర్వాత బెర్నస్, ఆ తర్వాత అరిస్టోబులస్, అగ్రిప్పా 1 వచ్చాడు. మీరు అపోస్తుల కార్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు అగ్రిప్ప అనేటువంటి చక్రవర్తిని అడ్రెస్ చేస్తాడు. అడ్రెస్ చేయడం అంటే అగ్రిప్పాకి సువార్త ప్రకటిస్తాడు. మీరు అపోస్తుల కార్యంలో మీరు చదివితే మీకు 17, 18, 19 వచనాల్లో అధ్యాయాల్లో మరేమో ఉంటది. నేను ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీకు అధ్యాయాలు పలానా అధ్యాయం అని చెప్పలేనులే గానీ, మీరు అపోస్తుల కార్యం గమనిస్తే అపోస్తుల కార్యంలో మనకు కనబడుతది. అగ్రిప్పాతో చక్రవర్తి అయిన రాజైన అగ్రిప్పా అని ఆయనతో సంభాషిస్తూ ఆయనకి క్రీస్తుని గురించి ప్రకటిస్తా ఉంటే, అగ్రిప్ప రాజు అంటాడు, "నువ్వు గూడా నన్ను క్రైస్తవుడిగా మార్చాలనుకుంటున్నావా? నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చాలనుకుంటున్నావా?" అని అపోస్తలుడైన పౌలు గారితో అగ్రిప్ప రాజు చెప్తాడు. అండ్ అగ్రిప్ప రాజుతో అపోస్తలుడైన పౌలు గారు, "నేను సీజర్ ముందే చెప్పుకుంటాను. నా బాధని నేను కైసరుతోనే మాట్లాడతానని" చెప్పినప్పుడు, అప్పుడు అగ్రిప్ప అపోస్తలుడైన పౌలు గారిని రోమా పట్టణానికి తీసుకెళ్ళడానికి ఆజ్ఞాపిస్తాడు. సో, అది మనం చూస్తాం అన్నమాట. సో, అగ్రిప్ప 1, ఆ తర్వాత హేరోడియస్. హేరోడియస్ అంటే ఆహ్, ఆవిడ వుమన్ అనమాట. వుమన్. ఓకే. సో, మెల్తక్‌కి కూడా అర్కెలస్, ఆ తర్వాత యాంటిపస్, ఆ తర్వాత మెరియమెన్ 2 2 చూస్తా ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఇది మీరు గమనించాలి. అదేనంటే ఇదిగోండి. హేరోడియస్, ఫిలిప్, సొలోమి మీకేం గుర్తొస్తుంది? హేరోడియస్, ఫిలిప్, సొలోమి మీరు ఈ 3 మాటలు చదివితే మీకు గుర్తు రావాల్సింది ఎవరయ్యా అంటే, బాప్తిసమిచ్చు యోహాను తలను తీసుకొని రమ్మని చెప్పినటువంటి ఆవిడ ఎవరంటే సొలోమి. తన తల్లి ఎవరయ్యా అంటే హేరోడియస్. ఈ హేరోడియస్ ఫిలిప్పుని పెళ్లి చేసుకుంది. ఓకే. వాస్తవానికి హేరోడియస్ ఫిలిప్పు వాళ్ళ అన్న భార్య. యాహ్! సో, అలాంటి తప్పుడు సంబంధం పెట్టుకొని సొలొమోని కన్నందుకు బాప్తిస్మిచ్చే యోహాను డైరెక్ట్‌గా వచ్చి ప్రశ్నించినందుకు హేరోదు కోప్పడి ఆయన్ని చెరసాలలో ఉంచితే, హేరోదు యొక్క పుట్టినరోజు రోజున సొలోమి చక్కగా డాన్స్ ఏసి, నాట్యమాడి, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తల నాకు కావాలని చెప్పేసి అడుగుతది. అప్పుడు బాప్తిస్మిచ్చే యోహాన్ని చంపి తన తలను ప్లేట్‌లో తీసుకొస్తారు. ఆ సంఘటన అంతా కూడా జరుగుతది అక్కడ. అదే అన్నమాట. అక్కడ మనం చూడాలి. ఆల్‌రైట్. ఆ తర్వాత మనం చూడాల్సిన రిలీజియస్ సెక్ట్స్, అంటే రిలీజియస్ జాతులు, రిలీజియస్‌గా ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించినటువంటి వాళ్ళు. ఫారిసీస్‌లు, సెపరేటిస్ట్‌లు అంటే ప్రత్యేకించబడిన వారు. ఫారిసీస్ అంటే సాదు సా సాదుసిస్ అంటే సద్దుకాయలు. వాళ్ళు కొంచెం లిబరల్ పార్టీ. అంటే కొంచెం లిబరల్‌గా ఉంటారనమాట. అంత భక్తిపరులేం కాదు. కొంచెం అన్నీ లైట్ తీసుకొని ట్రై చేసేవాళ్ళనమాట. తర్వాత ఎస్ఎన్ఎస్ఎల్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్ఎన్ఎస్ అనేటువంటి వాళ్ళు. వాళ్ళేమో కమ్యూనియల్ సెపరేటిస్టులు. అంటే కొంచెం బాగా ట్రెడిషనల్‌గా లేపోతే యూనో యూదుల ఆచార ప్రకారంగా అలా ఎళ్తా ఉంటారు వాళ్ళు. ఎస్ఎన్ఎస్ అనేటువంటి వాళ్ళు. తర్వాత జయోలిస్టులు అనేటి ఉంటారు కొంతమంది. ఆళ్ళు నేషనలిస్టులనమాట. నేషనలిస్టులు అంటే జాయన్, సియోను వాళ్ళం. మేము సియోను వాళ్ళం, జాయన్ వాళ్ళం. మేము నేషనలిస్టులం. అంటే మేము మా 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 బ్లడ్‌లోనే మా మతము, మా యొక్క ఇదుంది అని చెప్పేసి దేశం కోసం బాగా తపన పడేటువంటి వాళ్ళనమాట వీళ్ళు జాయలిస్టులు. ఓకే అండి. ఇలా మనకు కనబడతారు. ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. యాహ్! దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఆల్‌రైట్. ఇన్ని రకాలుగా ఇన్ని జరిగినియండి. అలా జరిగిన తర్వాతే చివరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చే యోహాను గారి పుట్టుక గురించి మరి తన తనైనటువంటి జకర్యాతో
జకర్యాతో మరి గబ్రియేల్ దేవదూత మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత మరి యోహాను పుట్టాడు. యోహానుకి యోహాను పుట్టక మునుపు 6 నెలలు కడుపులో యోహాను ఉండగానే మళ్ళీ గబ్రియేల్ దేవదూత మరియకు మరి కనపడి వర్తమానం తెచ్చి, అలాగే మళ్ళీ యోసేపుకి కనపడి ఇట్లా దేవుడు ఇంక మాట్లాడడం ప్రారంభించాడు. అలా దేవుడు మరలా మాట్లాడడం ప్రారంభించాడు. ఓకే. అది మనం గమనించాలి. సో, మలాకి గ్రంథం నుండి జకర్యాతో గబ్రియేల్ దేవదూత మాట్లాడేంత సమయం వరకు ఈ సమయం అంతటిని కలిసి నిశ్శబ్ద కాలం అంటాం. సో, ఈ నిశ్శబ్ద కాలం అంతట్లో అసలు ఏం జరిగిందని మీకు టోటల్ కంప్లీట్ వరల్డ్ చరిత్ర నేను మీకు చెప్పాను. అండ్ బిబ్లికల్ చరిత్ర మీకు చెప్పాను. అండ్ బైబిల్‌లో జరిగిన సంఘటనలు చెప్పాను. ఇవన్నీ మీకు చెప్పాను. మీకు హోప్ యూ అండర్‌స్టూడ్. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా బ్లెస్ అయ్యారని నేను భావిస్తున్నాను. మీరు కూడా కొంచెం